ఏపీలో అక్రమ ఇసుక రవాణా రాజ్యమేలుతోంది. ఇది విపక్షాల ఆరోపణ. చాలా జిల్లాలో ఇది కామన్ గా మారిపోయింది. తమ గ్రామ పరిధిలో ఏటుగట్టుని ఆనుకుని ఉన్న గోదావరిలో అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారంటూ ఏలూరు జిల్లాలోని గోదావరి గట్టు వాసులు ఆందోళన చేపట్టారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు ఎక్కువ చేయడం వల్ల గట్టు దెబ్బతినే అవకాశం ఉందని అబ్బిరాజుపాలెం గ్రామ ప్రజలతో పాటు జనసేన నేతలు చెబుతున్నారు. అక్రమ తవ్వకాలు చేస్తున్నారంటూ పనులు అడ్డుకున్నారు. అక్రమ తవ్వకాలను ఆపాలంటూ జన సైనికులు నినాదాలు చేశారు. జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముగిసిపోయిన ఆడుదాం ఆంధ్ర క్రీడల కోసమంటూ వివిధ పాఠశాలలకు ఇక్కడి మట్టి, ఇసుకను తరలించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 30 టన్నుల టిప్పర్ లారీలో మట్టి తరలిస్తే ఏటిగట్టు బలహీన పడుతుందని, దాని ద్వారా గోదావరి పొంగినప్పుడు తమకు వరద ముంపు వస్తుందని చెబుతున్నారు. ఎస్సీలకు చెందిన శ్మశానంలో సైతం తవ్వకాలు జరుపుతున్నారంటూ, తమకు శ్మశానం లేకుండా చేస్తున్నారంటూ ఎస్సీ వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు. సో దీని మీద మాకు కఠినంగా విచారణ జరిపి కరెక్ట్ గా ఊర్లో ప్రజలకు సమాధానం ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఉన్న పర్మిషన్ ఏంటో ముందు మాకు తెలియాలి. మాకైతే ఇప్పటి వరకు చూపించట్లేదు. గ్రామంలో అయితే ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలేదు. యాక్చువల్ గా ఇక్కడ మట్టిన యాక్చువల్ గా మేము గోదావరి అది వరద వచ్చినప్పుడు ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది. గోదావరి కొట్టుపోకుండా ఆపడానికో, లేకపోతే ఏటిగట్టు దగ్గర గంటలు పడకుండా ఆపడానికో మాకు చాలా ఉపయోగపడుతుంది. ఆ సమయంలో మేము బయట నుంచి మట్టి తెచ్చుకుని వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్న నర్సాపురంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. మట్టి లేకపోతే ఏమవుతుంది అనేది. ఊర్లో వాళ్ళకి మట్టి లేక, ఊరికి మట్టి లేక ఉన్న వాళ్ళంతా యాక్చువల్ గా అధికారులు ఉన్న వాళ్ళంతా దీన్ని తీసుకెళ్లిపోయి అక్రమంగా తీసుకెళ్లిపోతున్నారు. మహాత్మా గాంధీ ఫీల్డ్ లేబర్ సొసైటీ ఉందండి. ఈ లంక భూములకి కోత గురైపోవడం కారణం ఈ మట్టి తీయడం వల్ల అండి. దీనికి ఆనుకుని ఉన్నదని పుష్కరాలు ఆనుకుని మా శ్మశానం ఉందండి. ఆ శ్మశానం కూడా కొట్టుకెళ్ళిపోతుందండి. ఈ తవ్వేస్తున్నారండి, శ్మశానంలో తవ్వేస్తున్నారండి మట్టి. దానికి ఎదురుకుండా ఉన్న హిందూ శ్మశానం ఉంది, అది గోదావరికి ముందు కొట్టుకుపోయిందండి. ఆల్రెడీ కొట్టుకుపోతుంది, ఎదరు కొట్టుకుపోతుంది, కోత గురైపోతుంది. ఇప్పుడు గోదావరి పక్కనే తీసేస్తున్నారు ఈ మట్టి తీసేస్తే ఈ శ్మశానం ఉండదు. ఈ లంక భూములు ఉండవండి. గోదావరి దగ్గరగా వచ్చేస్తుంది గోదావరి.